ఈరోజు రష్యా పోతున్నా. ఇప్పుడు మార్నింగ్ 6 o'clock బస్ ఎక్కిన. టికెట్ కూడా తీసుకున్నా. టికెట్ వచ్చేసి 1,32,000 టు క్రాక్. సో మార్నింగ్ మా హోస్ట్ వచ్చి డ్రాప్ చేసింది ఇక్కడ బస్ స్టాండ్లో. సో బస్ ఎక్కిన. సో ఇప్పుడు ఉలాన్ బతార్ నుంచి ఉలాన్ ఉడే అన్నది రష్యా. మొత్తం టోటల్ జర్నీ వచ్చి ఒక 7 hours వరకు పడుతుంది. బయట చాలా చల్లగా ఉంది. ఇప్పుడు బస్సు ఆపి టాయిలెట్స్ కోసం అది చూడాలి ఎప్పుడు వెళ్తుందో. ఈవినింగ్ కల్లా రూమ్ కూడా ఇంకా బుక్ చేసుకోలేదు. హోటల్ ఆడికి వెళ్ళాక బుక్ చేసుకుంటా. ఇది లంచ్ కాపీరు. లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. నైట్ 7 వరకు వెళ్తాను నేను ఉలాన్ ఉడే. ఈ చలికి నోరు కూడా తిరగట్లేదు. సో చాలా చలి ఎక్కువ ఉంది. మా బస్సు చూపిస్తా చూడండి. అక్కడ ఉంది కదా, అది మా బస్సు. ఇదంతా ఎక్కడ చూసినా మంచిగా ఉంది. ఇది హోటలు. ఇక లంచ్ చేసి ఇప్పుడు వెళ్ళిపోవాలి. అది మా బస్సు. సో లంచ్ చేసి వెళ్ళిపోతా. లంచ్ చేసి మళ్ళీ బస్సు ఎక్కి మేబీ 7 o'clock అనుకుంటా. 7 కల్లా ఉలాన్ ఉడేలో ఉంటాం. ఇక్కడ తినడానికి చికెన్ ఏం లేదు. సో జస్ట్ ఒక టీ ఆర్డర్ ఇచ్చుకున్నా, లెమన్ టీ. అది తాగేసి ఈరోజు పస్తులు ఉండాలి. ఇక్కడ వెజిటేరియన్ ఉంది కానీ అది అడిగితే లేదని చెప్పింది. మెనూలో ఆప్షన్ ఉంది కానీ లేదన్నది. సో ఇక అందుకని ఏదో ఒకటి టీ తాగి నైట్ ఆడికి వెళ్ళినాక ఏమైనా తినాలి. లెమన్ టీ ఆర్డర్ ఇచ్చిన. ఈ వెజిటేబుల్స్ సూప్ అడిగితే లేదన్నారు. ఇంకా ఇక్కడ చికెన్ ఏం లేదు, మొత్తం అంతా అవే ఉన్నాయి. ఇది రెస్టారెంట్. Thank you. No, I need only chicken. No beef. I need chicken, no beef. Chicken. Yeah. Any chicken. шарсан дахиад авах штэ. Дахиад авч чинь нэг дахиад аваад 5 дээр дахиад за. Yeah, tourist. No beef. Finally chicken దొరికింది. లెగ్ పీస్, రైస్, సంసా, సాసేజ్ తినేస్తాగా. మంగోలియా ఇమిగ్రేషన్ అయిపోయింది. మంగోలియా బోర్డర్ అయిపోయింది. ఇది ఇప్పుడు వచ్చేసి ఇమిగ్రేషన్ 5 minutes అయింది. ఏం అడగలేదు. బట్ నెక్స్ట్ రష్యా ఇమిగ్రేషన్ ఉంటుంది. ఆ ఇమిగ్రేషన్లో ఏం అడుగుతారో అది అడిగినాక ఇక రష్యాకి ఎంటర్ అవుతాం. మా బస్సు వచ్చింది. ఈ పాస్పోర్ట్ ఫైనల్గా హోటల్కి అయితే వచ్చేసిన. రేపు చెక్ చేయాలి ఇక్కడ నుంచి యాకుత్కి ఏమైనా ట్రైన్స్ ఉన్నాయో లేవో తెలియదు. హోటలు గూగుల్ మ్యాప్లో చూసుకుని వచ్చేసిన. ఈ పక్కన కొరియన్ ఉంటాడ తినేసిన. హోటల్ వచ్చేసి రూమ్ వచ్చేసి ఇట్లా ఉంది. నావన్నీ ఇక్కడ పెట్టుకున్నా కోట్లన్నీ. ఇది వచ్చేసి రూమ్ వచ్చేసి
2000 రూప్స్ అంటే దగ్గర 2500 ఇండియన్ కరెన్సీ. సో మంగోలియా ఇమిగ్రేషన్ జల్దీ అయిపోయింది, కానీ రష్యన్ ఇమిగ్రేషన్ అయితే అబ్బా వాడు మొత్తం బస్సులో 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్లో 9 మెంబర్స్కి 25 మినిట్స్లో అయిపోయింది. నా ఒక్కడికే 35 మినిట్స్. నా పాస్పోర్ట్లో ఉన్న ఫోటోకి ఈ ఫేస్కి మ్యాచ్ అవ్వట్లేదంట. చూసి అన్ని క్వశ్చన్లు అడిగి లాస్ట్కి అన్ని ఆన్సర్లు చెప్పినాక అప్పుడు 35 మినిట్స్ తర్వాత స్టాంప్ కొట్టి బయటికి పంపించిండు. మామూలుగా లేదు ఇమిగ్రేషన్ అయితే. వార్ జరుగుతుంది కదా, అందుకనే చాలా టైట్ ఉంది ఇమిగ్రేషను. అండ్ అంతే, ఇక పడుకోవాలి. ఫుల్ టైర్డ్ అయినా నేనైతే. బస్ జర్నీ దారుణంగా ఉంది. 7 అవర్స్ జర్నీ. మార్నింగ్ 7కి ఎక్కిన, ఈవినింగ్ 7కి దిగిన. ఇమిగ్రేషన్లో 1 అవరు, మధ్యలో లంచ్కి ఒక 1 అవరు ఆపుకుంటూ వచ్చిండు. ఒకడేమో ఈ రష్యన్స్ ఏమో ఫోటోలు దిగుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. వీళ్ళ పిచ్చి ఏందో అర్థం కాదు. ఒకడేమో బస్సులో నీ దగ్గర రష్యన్ మనీ ఉందా చెప్పు, లేకపోతే నేను ఇస్తా, తీసుకో కొన్ని, అక్కడికి వెళ్ళినాక చేంజ్ చేసుకో అంటాడు. రష్యన్లో అయితే చాలా మంచి వాళ్ళు అబ్బా, నిజం చెప్పాలంటే. వాళ్ళు అడగకుండానే వాళ్ళే అడుగుతున్నారు, ఈ హోటల్ బుక్ చేసుకున్నావా, లేకపోతే నేను హెల్ప్ చేయనా. వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా గూగుల్ ట్రాన్స్లేషన్ పెట్టి చెప్తున్నారు వాళ్ళు. సూపర్ అసలు. నాకు చాలా నచ్చిర్రు ఫస్ట్ డేనే రష్యన్స్.